अग्निस्खलन संदत्तरिपुवर्ग प्रलयन छत्रपति मध्यन्दिन समुद्य किरण विद्युद्युमनि छत्रपति तज्जन्त जनितद्दिन्दिरन दिन्दिन्दकिटनट छत्रपति उर्वी वलय संभाव्य हर स्वच्छन्द गुणती गुरुकुम्भीवलयपति छत्रपति चञ्चापवन गर्वापहर विंध्याद्रि समधृति छत्रपति चण्ड प्रबल दुर्दण्डजित दुर्दण्ड भटकति छत्रपति शत्रुप्रकर विच्छेदकर भीमार्जुन प्रति అరే ఇవాళ ఫుడ్ ఏం బాగాలేదురా. ఇప్పుడే కదరా పీకల దాకా మెక్కావు. అరే అలా కాదు కానీ ఈ మెస్ మేము మార్చలేమురా. ఎందుకు మార్చలేం? మన ఛత్రపతి అన్న మెస్కి అయ్యాడు. అవునా? డెఫినెట్ గా మారుస్తాడు. నేను మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పెడతాడా? ఇడ్లీలు దోశలు వడ సాంబార్ అన్నీ పెడతాడా? మీ బజ్జీ మిరపకాయ బజ్జీ. ఇదిగో ఛత్రపతి అన్న గురించి నేను ఒకే మాట చెప్తాను. ప్రతి మనిషి బతకడం కోసం తింటాడు, కానీ ఛత్రపతి తిండి కోసమే బతుకుతాడు. అరే నేను ఛత్రపతి కలవాలరా. కానీ ఈ టైంలో బిజీగా ఉంటాడేమో. అరే లేదు అని ఎలా చెప్పి కలుస్తామని. ఛత్రపతి అన్నా, అమ్మా ఫుడ్ ఏం బాగాలేదమ్మా. నేను వస్తాను, మాట్లాడతాను. పద అమ్మ పాపతో పట్టించుకోవాలా నువ్వు? అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. వెళ్ళరా, రూమ్కి వెళ్ళరా. నేను వస్తాను రా. అన్నబా ఫీల్ అయినట్టున్నాడు. రండిరా, కూర్చోండి, రండి. ఏంట్రా చెప్పండి. అదేనా మెస్ మెనూ గురించనా? మెనూ మార్చమని కేర్ టేకర్కి చెప్పాను కదరా. మెనూ మార్చలేదమ్మా, ఏది పెడితే తినమంటాడమ్మా. అలా అన్నాడా? సరే, సాయంత్రం నేను వచ్చి మాట్లాడతాను. అన్నా తప్పకుండా వస్తావు కదన్నా, ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఏదో ఒకటి పెట్టింది తినడం తప్ప మాకు వేరే దిక్కు లేదన్నారు. ఇప్పుడు నేను మెస్ సెక్రటరీ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ అదే డైలాగ్ రిపీట్ చేస్తావా? లేదు, నేను ఇప్పుడు అలా చేయను. మీకు ఏం కావాలో చెప్పండి. ఒక్క మెనూ, ఒక్క మెనూ. ఓ మెనువా? మీరు చెప్పినవన్నీ చేద్దాంలే, వెళ్ళండి. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? ఆగండి, అన్నకి ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇది మా మెస్ మెనూ.
మా వాళ్ళు మార్చమంటున్న మెను. ఇదే మెస్ మెనూలో మేము ఇడ్లీ సాంబార్ అడిగాం, దోశ వడ అడిగాం, పప్పు పచ్చడి అడిగాం. కానీ మీరు ఏది ఒప్పుకోలేదు. ఈ రోజు మా కడుపులు మండాయి. మీ మెస్ మెనూని మార్చేస్తాం. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అని ఎవడైనా మెస్ మెనూ మార్చాలని చూస్తే నా మెస్ మెనూ జోలికి ఇంకెవ్వడు రాకూడదు. కేర్ టేకర్ గారు, మీరు సోలోగా వచ్చినా, స్టూడెంట్స్తో వచ్చినా, కంప్లైంట్తో వచ్చినా, కాంప్లిమెంట్తో వచ్చినా, డీల్స్తో వచ్చినా, ఢిల్లీ మొత్తాన్ని తెచ్చినా మా మిస్ మెనూ జోలికి మాత్రం రావచ్చు. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ ముక్కలు, భోజనంలో బంగాళదుంపలు, రాత్రికి రోటీలు తిని బానిస బతుకు సచ్చింది. నచ్చని బ్రెడ్ రోల్స్ కళ్ళు మూసుకుని తినే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు బ్రేక్ఫాస్ట్ లో తినేది కమ్మడి సాంబార్ ఇడ్లీ, కట్లెట్ బ్రెడ్ కాదు. లంచ్ కి డిన్నర్ కి తినేది మన ఆంధ్ర భోజనాలు, ఆలు పరాటాలు కాదు. ఇక్కడ మెజారిటీ మనది, మెస్సు మనది, మెనూ మనది. స్నాక్స్ లో మసాలా పకోడీ పెడతా, వెజిటేరియన్ కోసం బాస్మతి బిర్యానీ పెడతా, నాన్ వెజిటేరియన్ కోసం చికెన్ తందూరి పెడతా. మీ అందరికంటే మెస్సులో ముందుండి నేను తింటా. ఏంటి నువ్వు ముందు తింటావా? నువ్వు చెప్పింది కరెక్టేరా. మనమందరం పత్రం కోసం తింటున్నాం, వీడు తిండి కోసం బతుకుతున్నాడు. నువ్వు ఛత్రపతి కాదురా, నెంబర్ 1 తిండి పోతుంది.